తీసేస్తే చాలా రోజులు అవుతుంది. ఎప్పుడు క్రిస్మస్కి తీసాను. ఆ రోజు క్రిస్మస్ హాలిడేస్ అవి చెప్పాను. క్రిస్మస్ అయిపోయి చాలా రోజులు. అప్పుడు నా ఫోన్ రిపేర్ రావడం వల్ల నేను ఎడిటింగ్ చేసి పక్కన పెట్టేశాను. పాత వీడియోస్ అన్నీ తీసి మీ మధ్యలో తీసిన వీడియోస్ అన్నీ పక్కన పెట్టి తీసిన వీడియో అంటే నిన్న మొన్న పెట్టిన వీడియోస్ తీసినాయి. ఈరోజు ఏదైనా వీడియో చేద్దామని ఫోన్ చూస్తే ఈ పాత వీడియో కనిపించింది. అందుకే ఇది హెల్ప్ చేసి పెడుతున్నాను. ఒకసారి చూసి మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా? వెల్కమ్ టు జిఎల్బి శాంతి టాపిక్స్. నా టాపిక్స్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ సండే. ఓకేనా ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ముగ్గురు అమ్మాయిలు, ఆవిడకి ఒకటే తల్లి, ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. ముగ్గురు అమ్మాయిలు పుడితే బాగా చదివించి మ్యారేజ్ అంతా చేసేసి నాకు ఎవరి కట్నం వాళ్ళకి ఇచ్చి పంపించేసాక లాస్ట్ అమ్మాయికి మూడో అమ్మాయి లాస్ట్ అమ్మాయి అంటే నాకు నవ్వు వచ్చినాయి. ఎందుకంటే నేను కూడా మా అమ్మకి నేనే లాస్ట్ కాబట్టి నేను లాస్ట్ అమ్మాయికురాలు అవుతారు. తర్వాత వచ్చేసి అసలు అమ్మాయికురాలు వాళ్ళు ఇంట్లో ఉంటేనే వాళ్ళ అక్క వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని కొట్టి తిట్టి ఇంట్లోంచి అంతా పంపించేస్తారు. చాలా ఘోరంగా విపరీతంగా పంపించేస్తే ఆ తల్లి ఏమీ మాట్లాడలేకపోయినా వాళ్ళ అమ్మ కూడా ఆరోగ్యంతో ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అయితే ముగ్గురు అమ్మాయిలు అయితే చాలా ఇబ్బంది పెట్టేశారు. ఆ అమ్మాయికి కొద్దిగా తింగరతనం అవన్నీ ఉన్న వల్ల అక్క చెల్లెలు ఏం చేస్తారంటే ఆ పిల్లని కొట్టడం తిట్టడం ఇంట్లో చెరుకోమనడం అని వాళ్ళ ఆయనకి ఏం తెలియదు, ఈ అమ్మాయికి ఏం తెలియదు. వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకొచ్చి ఉంచుకుండి. ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. ఆ అమ్మాయి కూడా వాళ్ళ అక్క వాళ్ళకేమో ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళ అక్కలు బాగా ఉన్న వాళ్ళు ఈ అమ్మాయి చదువుకోగా స్కూల్లో నుంచి పెళ్లి చేశారు. స్కూల్లో నుంచి పెళ్లి చేస్తే చాలా టార్చర్స్ అవన్నీ పెట్టేవారు. ఈ అమ్మాయి తట్టుకోలేదు ఇవన్నీ. వాళ్ళ ఆయనకు అమ్మాయికురాలు, వాళ్ళ ఆయన అమ్మాయికుడు, ఈ పిల్ల అమ్మాయికుడు అయిపోయారు. వాళ్ళ అమ్మాయి ఏం మాట్లాడుకుని వాళ్ళ అమ్మ పేరు నుంచి తెలుసు పేపర్ మీద సంతకం పెట్టించేసి వాళ్ళ అమ్మని తీసుకెళ్ళిపోయి చెల్లెల భర్తని పిల్లల్ని బయటకు గంటేశారు. బయటకు గంటేస్తే వీళ్ళు కిరాయికి ఉండి ఇలాగా ఉండేవారు. ఉంటే వాళ్ళ ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చేసి కిడ్నీలో ఏవో ప్రాబ్లం వచ్చేసి బ్లడ్ రెస్ట్ అంటే వీళ్ళలా పని చేసుకుని పిల్లల్ని అలా పెంచుతూ ఉండేది. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా వాళ్ళ అత్తోరికి ఊర్లో భూమి ఉంది. ఆ భూమి అమ్మేసుకుంటే ఆమెకి బాగా దొబ్బొస్తాలు ఆయనను బాగా చేయించుకుని ఊర్లో ఇళ్ళ వండి కట్టుకుని ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయింది. ఒక్కసారి మన రక్త సంబంధం వాళ్ళకే కదా ఎవరికైనా కానీ బయట వాళ్ళకి ఎవరికైనా అన్యాయం చేస్తేనే అది మనకే తిప్పు కొడుతుంది. ఒకప్పుడు వాళ్ళ చెల్లిని ఇంట్లోంచి వాళ్ళ చెల్లికి ఇచ్చిన ఇల్లుని వాళ్ళ అమ్మ దగ్గర నుంచి రాయించేసుకుని వాళ్ళ చెల్లి అమ్మాయికరాలు కట్టి ఇంట్లోంచి బయటకు కట్టేసిన వాళ్ళ అక్కలు కట్టే తిననీకి తిండి కూడా లేకపోతే వాళ్ళ చెల్లెలకి తెలిసి వాళ్ళ ఆయన వాళ్ళు తాగుపోతోళ్ళు బిజినెస్ అంటే లాస్ వచ్చాయని తెలిసి వాళ్ళ చెల్లి ఇంటికి పిలిపించుకుని అక్క వాళ్ళకి సాయం చేసి వాళ్ళ అక్కల్ని బాగా చూసుకుని నిజంగానే చెల్లెలైనా అక్క అయినా కానీ రక్త సంబంధం ఎప్పుడు తప్పుల కోసం వదులుకోకూడదు. అప్పుడు వాళ్ళు చేసిన తప్పే వాళ్ళ చెల్లి చేస్తుంటే చాలా ప్రాబ్లం అయ్యేది. తర్వాత వాళ్ళ ఆయనకి హెల్త్ అవన్నీ క్లియర్ చేసుకుని వాళ్ళ అక్కలకి హెల్ప్ చేసి అందరూ ఇప్పుడు వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. డబ్బుకి ఇచ్చే విలువ రక్త సంబంధాలకి ఇవ్వండి. ఆ రోజు వాళ్ళకి గంటేసిన వల్ల ఆమె ఇప్పుడు వాళ్ళ అత్త మామకారం చేస్తే కలిసి వచ్చింది కాబట్టి వాళ్ళ చెల్లి తినే అన్నంలో మొండు కోసారు కాబట్టి వాళ్ళకి అలా జరిగింది. వాళ్ళ అక్క వాళ్ళ తప్పు తెలుసుకుని వాళ్ళ అక్కలు ఇద్దరు ఆమె కాలు పట్టుకుని క్షమించానని అడిగారు. వాళ్ళ అక్క వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు రక్త సంబంధానికి ఇలువ ఇవన్నీ తప్పుకి ఆస్తికి కాదు ఎంతైనా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన క్లిక్ చేయండి. బాయ్.